ఏపీలో ఇంధన కొరత లేకుండా చూడాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో వెంటనే స్పందించిన అధికారులు ఇంధన సరఫరాపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్తో ఫోన్లో చర్చలు జరిపారు. తక్షణం స్టాక్ లేని బంకుల వివరాలు అందించాలని అధికారులు ఆదేశించారు. దీంతో జిల్లాల అధ్యక్షులకు రాష్ట్ర డీలర్స్ అసోసియేషన్ సమాచారం పంపించింది. స్టాక్ సమస్య ఉంటే తక్షణం టోల్ ఫ్రీ నెంబర్ 1967కి కాల్ చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సూచించారు. టోల్ ఫ్రీకి ఫోన్ చేసి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. పెట్రోల్ డీలర్ల నుంచి ఏపీఎఫ్పీటీ అధ్యక్షులు రావి గోపాలకృష్ణ వివరాలు సేకరిస్తున్నారు. ఆయిల్ కంపెనీల సరఫరాల తీరుపై క్షేత్రస్థాయి నివేదిక సమర్పణకు చర్యలు చేపట్టారు. పౌర సరఫరాల శాఖ కమిషనర్కు నివేదిక సమర్పించేందుకు అసోసియేషన్ ప్రతినిధులు కసరత్తులు చేస్తున్నారు. విజయవాడలోని లోక్ భవన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవల స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందిన గవర్నర్ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా పరామర్శించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకుని ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. గవర్నర్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రానికి ఆయన సేవలు కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలోని లోక్ భవన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇటీవల స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందిన గవర్నర్ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా పరామర్శించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకుని ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. గవర్నర్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రానికి ఆయన సేవలు కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలోనే నెంబర్ 1 బీచ్గా మంగినపూడి బీచ్ను తీర్చిదిద్దుతామని, బీచ్ వద్ద టాయిలెట్స్, బ్లాక్, పలు సౌకర్యాల కల్పనకు శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. పర్యాటక అభివృద్ధికి అనుకూలమైన బీచ్ల్లో మంగినపూడి బీచ్ ఒకటని, గత పాలకులు బీచ్ అభివృద్ధిని పట్టించుకోలేదని అన్నారు. బీచ్ ఫెస్టివల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించామని ఆయన పేర్కొన్నారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలోనే నెంబర్ 1 బీచ్గా మంగినపూడి బీచ్ను తీర్చిదిద్దుతామని, బీచ్ వద్ద టాయిలెట్స్, బ్లాక్, పలు సౌకర్యాల కల్పనకు శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. పర్యాటక అభివృద్ధికి అనుకూలమైన బీచ్ల్లో మంగినపూడి బీచ్ ఒకటని, గత పాలకులు బీచ్ అభివృద్ధిని పట్టించుకోలేదని అన్నారు. బీచ్ ఫెస్టివల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించామని ఆయన పేర్కొన్నారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్కి ఒక ప్రాధాన్యత ఉంది. రాష్ట్రంలోనే అత్యంత ప్రజలకి చేరువగా ఉన్నటువంటి బీచ్గా, ఇక్కడ అనేక మతాలకు సంబంధించినటువంటి, మత విశ్వాసాలకు సంబంధించినటువంటి ఇక్కడ సాంప్రదాయాలు కూడా నిర్వహించడమే కాకుండా టూరిజంగా కూడా చాలా అందుబాటులో ఉంటుంది. గతంలో కూడా చాలాసార్లు ప్రూవ్ అయింది. గత సంవత్సరం మేము చేసినటువంటి బీచ్ ఫెస్టివల్లో లక్షలాది మంది వచ్చి ఇక్కడ మరి దాదాపు 3 రోజులు ఇక్కడే ఉండి వాళ్ళందరూ కూడా చాలా ఆహ్లాదంగా ఫీల్ అవ్వడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి గతంలో కానీ ఇప్పుడు కానీ చాలా ప్రణాళికలు తయారు చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. 2014-19లో పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేయడం కోసం మరి ఆ రోజున ఇక్కడ ఏరియా అంతా మెరక చేయడం, తర్వాత ఇంటర్నల్ రోడ్స్ ఏర్పాటు చేయడం, అట్లాగే ట్రాక్స్ కానీ, వాకింగ్ ట్రాక్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేశాం. కానీ 19-24 మధ్యలో పూర్తిగా నిర్లక్ష్యం కాబడింది. దాదాపు మూసేశారు. కొన్ని సంవత్సరాల పాటు కనీసం యాత్రికులు రావడానికి కూడా అవకాశం లేకుండా మరి మూసేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ కూటమి ప్రభుత్వం ఈరోజు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రథమ ప్రాధాన్యతగా తీసుకుని బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేశాం. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి యాత్రికులు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం అత్యాధునికమైనటువంటి టాయిలెట్స్ కానీ, అలాగే ఒక కాఫీ షాప్ ఇటు ప్రజలకి అన్ని విధాలు కూడా అందుబాటులో ఉండేది. ఒక చిన్న అక్కడికి వచ్చి వాళ్ళు సేద తీరడానికి ఏర్పాటు చేస్తాం. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా మరిన్ని ఏర్పాట్లు చేయడానికి 96.4 కోట్ల రూపాయలు, అంటే 96,40,000 రూపాయలు ఈ వర్క్ దీన్ని ఏపీఎండిసి నుంచి సిఎస్ఆర్ ఫండ్ కింద తీసుకోవడం జరిగింది.
కానీ ఇంకా వేరే వేరే కూడా చేస్తున్నాం. మొన్ననే గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి పంచాయతీరాజ్ నిధులు కేటాయిస్తే దాంట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కన్నుసన్నల్లోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని ఆరోపించారు. జగన్ కన్నుసన్నల్లో జరిగిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యను చంద్రబాబు మీదకి నెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. అలాగే పెద్ద దస్తగిరి హత్యను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. హత్య జరిగినప్పుడు జగన్ కడప జిల్లాలోనే ఉన్నారని చెప్పారు. కడప మాజీ డిప్యూటీ మేయర్ బండి సత్యానందరెడ్డి పేరు బయటకు రావడంతోనే ఆయనపై కేసు పెట్టారని అన్నారు. పెద్ద దస్తగిరి జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి బినామీ కాదా అని ప్రశ్నించారు. ప్రజలు ఒకటే గమనించాలి, నేర సామ్రాజ్యంతో సంబంధం ఉన్న ఏ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ఆ నైజాన్ని వదిలే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఠా నాయకుడు ఇప్పటికి కూడా వారి కింద ఉన్న వాళ్ళ నాయకులైతేనేం వాళ్ళ కార్యకర్తలైతేనేం పైన ప్రోత్సహించబడుతున్నారు, పైన ఆదరణ ఉంది కాబట్టి ఈరోజు ఇంకా ఈ యొక్క కార్యకలాపాలు పేటరేగిపోతున్నాయి. ముఖ్యంగా దస్తగిరి విషయానికి వస్తే నేను కూడా ఆ ప్రాంతానికి చెందినవాడినే. కడపలో గత 15 సంవత్సరాలుగా వైసీపీ నాయకుల యొక్క అండదండలతో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్య అనుచరుడు. అలాంటి వ్యక్తి సుమారుగా కడపలో ఒక 100 సెటిల్మెంట్లు చేసింటాడు ఈ 10 సంవత్సరాల్లో. పేదల యొక్క భూములు సెటిల్మెంట్ చేయడం, ఎక్కడన్నా తగరాదులుంటే రవీంద్రనాథ్ రెడ్డికి తీసుకొని పోవడం, సెటిల్మెంట్ చేస్తూ వస్తే ఎవరన్నా మాట వినకపోతే వాళ్ళు బెదిరించడం, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే దస్తగిరిని మర్డర్ చేయదలిస్తే మర్డర్ అయిపోయిన తర్వాత కూడా ఇదే వైసీపీ నాయకులు అక్కడికి పోయి ముసలికన్నీరు గార్చడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా సాక్షి పేపర్లో మీరందరూ చూశారు, డ్రగ్స్ మత్తులో ఈ హత్య గావించబడింది అని చెప్తున్నారు. అంటే దీన్ని డైవర్ట్ చేసేదానికి యాక్చువల్గా మర్డర్ జరిగింది. ఎవరైతే వైసీపీకి సంబంధించిన 2 ముఠాలుగా ఉండి వాళ్ళే కక్షలు పెట్టుకొని భూ లావాదేవీల కాడ వ్యత్యాసాలు వచ్చి అక్కడ చంపుకుంటే డ్రగ్స్లో మత్తులో చేశారని చెప్పి వాళ్ళ సాక్షి పేపర్లోనే బహిర్గతం చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, దస్తగిరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రవీంద్రనాథ్ రెడ్డి యొక్క బినామీనా కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు దస్తగిరి ఇంట్లో పోలీసు వాళ్ళు చెకప్ చేస్తే 100 కోట్ల రూపాయలు ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు జరగడం జరిగింది. ఆ డాక్యుమెంట్లలో రవీంద్రనాథ్ రెడ్డి గారి సతీమణి పేరు ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళ అబ్బాయి పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు అతి త్వరలో ఈగల్లో డేట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఈగల్ పనితీరుతో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. డ్రోన్లు, శాటిలైట్లతో గంజాయి నిర్మూలన చేస్తామని ఆయన తెలిపారు. మంగళగిరిలోని ఈగల్ హెడ్ క్వార్టర్స్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ 1.5 ఏళ్ల క్రితం ఈగల్ వింగ్స్ను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశామన్నారు. ఈగల్ పనితీరుతో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. గంజాయి పెంపకం, ఉత్పత్తిని నిరోధించేందుకు అలాగే ఎన్డీపీఎస్ అమలు చేయడంలో ఈగల్ ముందుందని వివరించారు. గతంలో ఆక్టోపస్, గ్రే హౌండ్స్ తరహాలోనే ఈగలు కూడా బాగా రాణిస్తోందని సందర్భంగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి సాగు 0 చేయగలిగారని చెప్పారు. భవిష్యత్తులో ఈగల్ టీం మరింత యాక్టివ్గా పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం గంజాయి డ్రగ్స్ వినియోగించే వారిపై ఫోకస్ పెడుతున్నామని తెలిపారు. ఆ క్రమంలోనే ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. డ్రగ్స్, గంజాయిని ఎవరు వినియోగిస్తున్నారు, ఎందుకు వినియోగిస్తున్నారనే కోణంపై దృష్టి సారించామని పేర్కొన్నారు. మొదటి దశలో 10,000 టెస్టింగ్ కిట్స్ వినియోగించామన్నారు. అలాగే డ్రగ్స్ వినియోగించేవారు పేమెంట్స్ ఎలా చేస్తున్నారు, ఎక్కడి నుంచి వాటిని తీసుకువస్తున్నారు అనే విషయాలను కూడా పరిశీలిస్తున్నామని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,000 డ్రగ్స్ కేసులు ఉన్నాయని, అవి ట్రయల్లో ఉన్నాయని గణాంకాలతో సహా డీజీపీ వివరించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఐజీ రవికృష్ణతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఈగల్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్ ఇనాగరేషన్ జరిగింది. మీ అందరికి తెలిసిన విషయం, ఈగల్ ఒక ప్రీమియర్ ఆర్గనైజేషన్ కింద లాస్ట్ గవర్నమెంట్ వచ్చినాక
ఈ ఆర్గనైజేషన్ కి పెట్టారు. ఈగల్ ఆర్గనైజేషన్ చేసిన వర్క్స్ మీద చూస్తే ఒక కంట్రీలో ఒక లీడ్ ఆర్గనైజేషన్ కింద మారిపోయింది. ఇంత ముందు ఇట్లా మన గ్రే హౌండ్స్, ఆక్టోపస్ ఆర్గనైజేషన్స్ లాగా ఇప్పుడు ఈగల్ ఆర్గనైజేషన్స్ ఆ తరహాలో ఇది మారిపోయింది. చేస్తున్న పని మీద ఫస్ట్ టార్గెట్ అంటే కల్టివేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దాదాపు 10,000 to 11,000 acres నుంచి జీరో కల్టివేషన్ రావాలంటే ఒక పెద్ద అచీవ్మెంట్ కింద లెక్క పెట్టాలి మనం. అది కాకుండా రెండోది ఎన్డిపిఎస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్. ఇంత ముందు పోలిస్తే ప్రీవియస్ ఇయర్స్ తో ఎన్డిపిఎస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆంధ్రప్రదేశ్ లో టాప్ లెవెల్ ఉంది. ఇప్పుడు దాదాపు మన ఎన్డిపిఎస్ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద పిట్ ఎన్డిపిఎస్ మనం వాడుతున్నాము. కంట్రీలో ఎన్ని కేసెస్? 112 కేసెస్. ఇప్పటికి మన టార్గెట్ 200 వరకు రీచ్ అవ్వాలి. అంటే ఎవరు హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారు వాళ్ళ మీద అన్ని మీద పిట్ ఎన్డిపిఎస్ పెట్టి వాళ్ళ ఫైనాన్షియల్ అసెట్స్ ఈ సిండికేట్స్ మీద, గ్యాంగ్స్ మీద పెట్టి వాళ్ళ మీద కంట్రోల్ తీసుకురావాలా. అది సెకండ్, అది పని జరుగుతుంది. సో 13 ఎక్స్ట్రా కోర్ట్స్ కూడా మనం పెడుతున్నాము. సో ఈ మొత్తం ఈ వర్క్ చూస్తే దాదాపు ఒక 1.5 year లో వర్క్ చూస్తే ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ కింద లెక్క రావాలా. సో మీ అందరిది కోఆపరేషన్ కూడా కావాలా. మీరు మీ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మన దృష్టికి తీసుకొస్తే మేము దాని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. ఎందుకంటే ఇది జాయింట్ రెస్పాన్సిబిలిటీ, ఒకటిది కాదు, మన పోలీస్ది కాదు, ఇది సొసైటీ రెస్పాన్సిబిలిటీ. సో మీ రిక్వెస్ట్ ఒకటే, మీరు కూడా మీ దృష్టికి వస్తే, మీకు చాలా విషయాలు మీ దృష్టికి వస్తాయి, అది మన దృష్టికి తీసుకురండి. మేము దాని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాం. ఆపరేషన్ చైతన్యం ద్వారా ప్రత్యేకంగా రాష్ట్రంలో గంజాయి సాగు లేకుండా చేయడం జరిగింది. డ్రోన్ సర్వేలెన్స్, ఎడ్రిన్ శాటిలైట్స్, అదేవిధంగా కోఆర్డినేట్ సెర్చ్ ఆపరేషన్స్, విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్ ద్వారా ఈ ఆపరేషన్ చైతన్యంలోని ఆంధ్రప్రదేశ్ లో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఒరిస్సాలోని 5 జిల్లాల్లోని గంజాయి పండుతుంది. అక్కడ ఏఎన్టీఎఫ్ తో కూడా మేము అనుసంధానం చేసి వాళ్ళకి సమాచారాన్ని మేము అందిస్తున్నాం. ఆపరేషన్ ఈగలాన్ ట్రైన్స్ ద్వారా వచ్చే వాటిని కూడా విస్తృతంగా గౌరవ డీజీపీ గారు ఇచ్చిన టాస్క్ ప్రకారం సుమారుగా 21 ట్రైన్స్ మేము మానిటర్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, అదేవిధంగా ఈగల బృందాలు, ఆర్పిఎఫ్, డాగ్ స్క్వాడ్స్, నార్కో క్వైనైన్స్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అని చెప్పేసి 70 లక్షల మంది విద్యార్థుల రక్షణ కోసం ఒక రక్షణ కవచం లాగా ఈగల్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా యూనియన్ హోమ్ మినిస్ట్రీ ద్వారా వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం తర్వాత ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ని మనం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా యూనియన్ హోమ్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం వచ్చే ఈ అకాడమిక్ ఇయర్ లోని విస్తృతమైన కార్యక్రమాలు కూడా మేము ప్రారంభించబోతున్నాం, విద్యా సంస్థలను పూర్తి స్థాయిలో ప్రొటెక్ట్ చేయడం కోసం. అదేవిధంగా ఆపరేషన్ వజ్ర ప్రహార్, డీజీ గారు ఏదైతే హాట్ స్పాట్స్ ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 849 హాట్ స్పాట్స్ గుర్తించడం, గత 10-15 సంవత్సరాల డేటాను మనం తీసుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఆపరేషన్ వజ్ర ప్రహార్ కూడా కోఆర్డినేట్ సెర్చ్ ద్వారా ఇటీవల కాలంలోని రాష్ట్రంలోనే విస్తృతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి రూపకల్పన చేసి మాకు వెన్నుంటి ప్రోత్సహిస్తున్న డీజీపీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. విజయవాడ నగరవాసులు ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్న గ్రేటర్ విజయవాడ హోదాను త్వరలో ప్రకటిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. విజయవాడను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో మెరుగైన రవాణా వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న నల్లూరు చక్రధర్రావు రోడ్ టవర్ లైన్ రోడ్డు విస్తరణ సమస్యను పరిష్కరించామన్నారు. సామాజిక బాధ్యతతో రోడ్డు విస్తరణకు తమ విలువైన భూమిని ఇచ్చిన ఎన్ఏసి కళ్యాణ మండపం అధినేత నల్లూరు కాశీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. టవర్ లైన్ రోడ్డుగా పిలుస్తున్న ఈ రోడ్డు ఇక నుంచి నల్లూరు అంజమ్మ చక్రధర్రావు రోడ్డుగా రూపాంతరం చెందిందని అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 4వ డివిజన్ ఎన్ఏసి కళ్యాణ మండపం సమీపంలో ఉన్న హైటెన్షన్ లైన్ రోడ్ డివైడర్ నిర్మాణ పనులకు 20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో 3 గంటలకు పైగా నిన్న సమావేశం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో జీవో నెంబర్ 30 ప్రకారం నగరంలో 150 గజాల్లోపు స్థలం ఉన్న ప్రతి ఒక్క యజమానికి పూర్తిస్థాయి హక్కులతో ఆ స్థలాన్ని వారి పేరుతో క్రమబద్ధీకరణ చేయామని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లను ఆదేశించారన్నారు.
విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంతో పాటుగా అన్ని సమస్యలను పరిష్కరించమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. విజయవాడ వాసులు ఎప్పటి నుంచే ఎదురుచూస్తున్న గ్రేటర్ విజయవాడను త్వరలో ప్రకటిస్తారని అన్నారు. తాగునీరు, ట్రాఫిక్, డ్రైనేజీ సమస్యల పరిష్కారంతో పాటుగా నగరంలో పలు ప్రాంతాల్లో మినీ ఎస్టీపీసీలు నిర్మాణం చేశామని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ టవర్ లైన్ రోడ్డుగా పిలుస్తున్న ఆ రోడ్డు ఇక నుంచి నల్లూరు అంజమ్మ చక్రధరరావు రోడ్డుగా రూపాంతరం చెందిందని అన్నారు. ఎన్ఎస్సి కళ్యాణ మండపం అధినేత నల్లూరు కాశీ ఎంతో విలువైన తన భూమిని ప్రజలకు ఉపయోగించాలనే ఉద్దేశంతో కార్పొరేషన్కు అప్పగించారన్నారు. 2014 నుంచి 19 సంవత్సరాల్లో టీడీపీ హయాంలో ఈ రోడ్డు నిర్మాణ పనులకు 2014-2019 సంవత్సరంలో టీడీపీ హయాంలో ఈ రోడ్డు నిర్మాణ పనులకు బీజం వేశామని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రోడ్డు అభివృద్ధి గురించి అస్సలు పట్టించుకోలేదన్నారు. 2024 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్లీ ఈ రోడ్డును అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఇప్పుడు 20 లక్షల వ్యయంతో ఈ రోడ్లో డివైడర్ నిర్మాణం చేస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో ఈ రోడ్డును మరింతగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఏ రోజైతే అమరావతి బిల్లు పార్లమెంట్లో పాస్ అయిందో ఆ రోజు నుంచి అమరావతిలో భాగమైన ఈ విజయవాడలో ఎన్నో శంకుస్థాపనల కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ రోజు అమరావతి బిల్లు వచ్చిన 3 రోజులకే ఆటోన్ నగర్లో 3 రోడ్లు సిఆర్డీఏ ఆధ్వర్యంలో సుమారు 75 కోట్లతో పనులు ప్రారంభమైనాయి. తర్వాత ఏపీసీపీడీసీఎల్ బిల్డింగ్ కార్పొరేట్ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరిగింది గుణదల్లో. స్టేడియం కూడా గద్దె రామ్మోహన్ రావు అందరం కూడా వెళ్ళి స్టేడియం కూడా శాప ఆధ్వర్యంలో డెవలప్మెంట్ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం చేస్తాం. ఇట్లా విజయవాడకి పలు కార్యక్రమాలు ఈ రాబోయే 2 నెలల్లో ఎన్నో శంకుస్థాపనలు జరిగి సంవత్సరంన్నర కాలంలో ప్రజలకు ఉన్న సమస్యలన్నీ తీర్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానిలో భాగంగా విజయవాడ సమగ్రాభివృద్ధికి ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మీటింగ్ కూడా జరిగింది. చాలా విషయాలు చర్చించడం జరిగింది. సుమారు 3-3.5 గంటలు సమావేశంలో విజయవాడలో ఉన్న ఎన్నో సమస్యలు, ముఖ్యంగా పట్టా భూములు జీవో నెంబర్ 30 ప్రకారం 150 గజాల లోపు స్థలాలు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా రెగ్యులరైజేషన్ చేసి వాటిని అమ్ముకునే విధంగా పట్టాలు ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారిని ఆదేశించారు. ఏదైనా చిన్న సమస్యలు ఉంటే వెంటనే మీటింగ్ పెట్టి 3 నెలల లోపల అందరికీ ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా పరిష్కారం చేయమన్నారు. విజయవాడ ట్రాఫిక్ అవసరమైన ఎన్నో రోడ్లు కూడా చర్చలోకి వచ్చినాయి. తప్పకుండా రేపు రాబోయే అమరావతిలో భాగమైన ఈ విజయవాడ అమరావతిలో ఎంత అభివృద్ధి జరుగుతుందో విజయవాడలో కూడా ఈ సంవత్సర కాలంలో అంత అభివృద్ధి జరిగి ముందుకు వెళ్ళి ఎప్పుడో మనం కళ్ళగంటున్న గ్రేటర్ విజయవాడ కూడా 2 సంవత్సరాల్లో పూర్తి అవ్వాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటూ తప్పక సాధిస్తామని, అన్ని సమస్యలకి పరిష్కారం చేస్తాం. గద్దె రామ్మోహన్ రావు అయితే ప్రతినిత్యం నియోజకవర్గంలో అందుబాటులో ఉంటా ప్రతి కాలనీలో కూడా వాళ్ళ కాలనీ వాసులే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్యలు పరిష్కరించడంలో ముందున్నారు. మా కార్పొరేటర్లు కూడా మొన్నటి వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు అందరూ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు అందరూ కష్టపడి కార్పొరేషన్లో యుద్ధం చేసి తమ డివిజన్లకు కావాల్సిన అవసరమైన సౌకర్యాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా సాధించుకున్నాం. రేవాళ ఎట్లాగో కౌన్సిల్ రద్దయింది, ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది కాబట్టి విజయవాడకి పరిష్కారం అయ్యి గత 20 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నల్లూరు అంజమ్మ చక్రధర్ రోడ్డుగా రూపాంతరం చెందింది. న్యాక్ వారు ఇక్కడ చాలా విలువైన భూమిని ఈ రోడ్డు నిర్మాణానికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా మసీదు వారు కూడా చాలా ప్రేమతో, ప్రజల మీద ఉన్న ప్రేమతో వాళ్ళు కూడా ఖాళీ చేయించుకోవడం జరిగింది. దానివల్ల ఈ రోడ్డు సుగమనం అయింది. మనందరం కూడా ఆలోచిస్తే 2014-19లో టవర్ లైన్ రోడ్డుకి బీజం పడిన సంగతి మనందరికీ తెలుసు. 2014-19లో ఎంతవరకు పూర్తయిందో ఆ తర్వాత వచ్చిన 5 సంవత్సరాల పాలనలో ఏమాత్రం ఒక ఇటుకు కూడా దీని మీద పెట్టలేదు. మరలా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 2024లో విజయం సాధించిన తర్వాత ఆయన నేతృత్వంలో దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవడం కానివ్వండి, మసీదు వారితో సంప్రదించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించి వారిని ఖాళీ చేయించి
ఆ విధంగా రోడ్డుని ఎక్స్టెండ్ చేయడం జరుగుతోంది. దీనిలో డివైడర్కి ఈరోజు 20 లక్షల వ్యయంతో దీని మధ్యలో డివైడర్ కట్టి ఏ విధంగా టవర్ లైన్ రోడ్లో ఎంత చక్కటి రహదారిగా మారిందో దాన్ని ఈ బిట్తో ఇక్కడ దాకా కూడా ఎక్స్టెండ్ అవుతోంది. రానున్న రోజులు అవతల పార్ట్ కూడా తప్పకుండా పూర్తి చేసి ఈ టవర్ లైన్ రోడ్కి ఏదైతే నల్లూరి అంజమ్మ చక్రధర్ల వాళ్ళ యొక్క నామంతో ఈ రోడ్డుని ఇంకా మరింత అభివృద్ధి పరుస్తామని కూడా తెలియజేస్తారు. దోమలు కట్టడి చేయడం ద్వారానే మలేరియా వ్యాధిని అరికట్టగలుగుతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. అధికారులు ప్రజల భాగస్వామ్యంతోనే దోమల వ్యాప్తిని కట్టడి చేసి మలేరియా వ్యాధి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నామని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా నియంత్రణ అవగాహనపై స్థానిక పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన మలేరియా అవగాహన ర్యాలీని శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలేరియా వ్యాధికి కారణమైన దోమలను పూర్తిగా నియంత్రించేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. దోమల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేలా అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు దోమల ద్వారా సంక్రమిస్తాయని, మలేరియా వ్యాధి దోమ కాటు ద్వారా సంక్రమిస్తుందని, దోమలు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువైన దోమల ద్వారా మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు వంటి వ్యాధులు వ్యాపిస్తాయన్నారు. నివాస పరిసర ప్రాంతాల్లో సాధారణంగా అనాఫిలిస్, క్యూలెక్స్, ఎడిస్, మాన్సోనియా, ఆర్మిజెరిస్ దోమలు వ్యాప్తి చెందుతాయన్నారు. ముఖ్యంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో మాత్రమే దోమలు సంతానోత్పత్తి చేసేందుకు అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఇంటిలో ఆరుబయట నీటి నిల్వ లేకుండా పొడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మలేరియా వ్యాధిని అరికట్టవచ్చునని చెప్పారు. దోమల నివారణకు అధికారులు తీసుకుంటున్న చర్యలకు ప్రజల సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. దోమకాటును అరికట్టండి, దోమకాటును అరికట్టండి, దోమకాటును అరికట్టండి. పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత. అందరం కలిసి మలేరియాను అంతం చేద్దాం. అందరం కలిసి మలేరియాను, అందరం కలిసి మలేరియాను, అందరం కలిసి మలేరియాను తరిమేయండి, మలేరియాను తరిమేయండి. దోమకాటును అరికట్టండి, మలేరియాను నిర్మూలించండి. దోమకాటును అరికట్టండి, దోమకాటును అరికట్టండి, దోమకాటును అరికట్టండి, దోమకాటును అరికట్టండి. తరిమేయండి, మలేరియాను తరిమేయండి, మలేరియాను తరిమేయండి. అందరం కలిసి మలేరియాను, అందరం కలిసి మలేరియాను. చిన్న కాటు పెద్ద ప్రమాదం, చిన్న కాటు, చిన్న కాటు, చిన్న కాటు, చిన్న కాటు. మలేరియాను తరిమేయండి, ఆరోగ్యాన్ని గమనించండి. మలేరియాను తరిమేయండి, మలేరియాను తరిమేయండి, మలేరియాను తరిమేయండి, మలేరియాను తరిమేయండి. దోమకాటును అరికట్టండి, మలేరియాను నిర్మూలించండి. దోమకాటును అరికట్టండి, దోమకాటును అరికట్టండి. ప్రముఖ యువ సినీ హీరో అడవిశేషు నటించిన తాజా చిత్రం డకాయిట్ ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్న నేపథ్యంలో ఆయన భక్తి పరవశంతో శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చిత్రానికి మరింత విజయాలు చేకూరాలని అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. సినిమా మంచి స్పందన అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఆయన ఈ విజయానికి కారణమైన అభిమానులు, ప్రేక్షకులు, చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలని సంకల్పం వ్యక్తం చేశారు. ప్రముఖ యువ సినీ హీరో అడవిశేషు నటించిన తాజా చిత్రం డకాయిట్ ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితమవుతూ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్న నేపథ్యంలో ఆయన భక్తి పరవశంతో శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి చిత్రానికి మరింత విజయాలు చేకూరాలని అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. సినిమా మంచి స్పందన అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ఆయన ఈ విజయానికి కారణమైన అభిమానులు, ప్రేక్షకులు, చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలని సంకల్పం వ్యక్తం చేశారు. ఓం సదంజీవ శరదో వర్ధమానేత్య విజగమో భవతే నమితే సదంజీ రమాయ విరుదనేన వర్ధయంతి తమేన మే వశతాత్మానం భవతే
శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్దాగ్నే హవిషోజశానో ఘృతప్రదేకో ఘృతయోనిషేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం విదేవ పుత్రమభిరక్షదాజిమం పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యేవం విదుషోऽగ్నిహోత్రం జుహ్వతి యోతైన దేవం వేద శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే తస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు రాజద్వారే సర్వదా దుఃఖేన సిద్ధిరస్తు తథాస్తు ఇష్టమనోరథ సిద్ధిరస్తు తథాస్తు. నగరం అందంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. తన పర్యటనలో భాగంగా ప్రకాశం బ్యారేజ్, కెనాల్ రోడ్, ఎంజీ రోడ్ ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరాన్ని అందంగా ఉంచితే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, రహదారుల్లో పెట్టిన 3 చెత్త బుట్టలు ఖచ్చితంగా ఉన్నాయా లేవా, వాటిపైన ఏ చెత్త వేయాలి అని చూపించే స్టిక్కర్లు సరిగ్గా ఉన్నాయా లేదా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించి ఏమైనా లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే తరచుగా వ్యర్థాలు వేసే చోట అందంగా పెయింటింగ్లు వేసి హరితాన్ని పెంచి అందమైన ప్రదేశంగా మార్చాలని, ఇంజనీరింగ్, హార్టికల్చర్, ప్రజారోగ్యం విభాగం సమన్వయంతో ఈ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగర అందానికి భంగం కలిగించే కేబుల్ వైర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు పట్టణ ప్రణాళిక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తొలగించాలని ఆదేశించారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.